తెలుగు భాష పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం జరుగుతుందని మాజీ సీజేఐ ఎన్వి రమణ అన్నారు. విజయనగరంలో నిర్వహించిన మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి కార్యక్రమంలో రమణ పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషను అవమానించారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. తెలుగు భాషను గౌరవించి భాషను నిలబెట్టాలని మాజీ సీజేఐ సూచించారు. తెలుగు భాష పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం పెరిగిపోయింది. భాషని గౌరవించటం లేదు సరిగదా, అవమానపరిచే రీతిలో మరి ప్రభుత్వాలు నడిపినాయి. మీకు తెలుసు, ఇటీవల కాలంలో ఒక జీవో ద్వారా ఇంగ్లీష్ భాషని అన్ని స్కూళ్లలోనూ కంపల్సరీ చేస్తూ తెలుగు భాషను పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి జరిగింది. దాని మీద మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. గుంటుపల్లి శ్రీనివాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దాంట్లో మరి తెలుగు భాషని తీసివేసి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం తప్పని చెప్పేసి, అది ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతాయని చెప్పేసి తెలుగు భాషలోనే విద్యా విధానం ఉండాలని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని మరి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఆ విషయం పెండింగ్ ఉంది. కాబట్టి నేను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తెలుగు భాషకి కనుక మళ్ళా గౌరవం దక్కాలి, తెలుగు ప్రజలు తెలుగులోనే మాట్లాడాలి.